రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న భారీ గోవుల లారీని చౌటప్పల్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక గోరక్షకుల సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ కె శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం నుండి రోజు ఇలా గోవులను వదకు తరలించడం ప్రభుత్వ నిఘా వైఫల్యానికి నిదర్శనమని శివకుమార్ ఆరోపించారు. పట్టుబడిన గోవులను ప్రస్తుతం యుగ తులసి గో మహాక్షేత్రానికి తరలించి అక్కడ వాటికి అవసరమైన వైద్యం, సంరక్షణ చర్యలు చేపట్టారు. గోవులను ఇలా హింసిస్తూ తరలించడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు. జై గోమాత. ఈ గోమాతలన్నీ కూడా పండితాపురం ఖమ్మం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది ఎవరు? సాక్షాత్తు వ్యవసాయ సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుండి అక్రమంగా హైదరాబాద్కి ఇన్ని ఆవులు ఎంత దారుణంగా కట్టేస్తారో చూడండి. ఇంత అక్రమంగా గోవులని తరలించడం అనేది చట్ట విరుద్ధం. అయినప్పటికీ కూడా పోలీసుల పర్యవేక్షణ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గోరక్షకులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చౌటుపల్ దగ్గరికి వచ్చిన తర్వాత చౌటుపల్ పోలీసుని వీటిని పట్టుకొని యుగ తులసి గో మహాక్షేత్రానికి తీసుకొని రావడం జరిగింది. ఇంత దారుణంగా గోహింస పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. పైగా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా నుండి పండితాపురం సంత నుండి ఇన్ని గోవులు తరలించడం నిత్యం జరుగుతున్నది. గోవధ ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదని తెలియజేస్తున్నారు.